సాముయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఆఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడగు సెరూరునకు జన్మించిన ఆబియేలు కుమారుడు కీషు అను బెన్యామీయుడు ఒకడు ఉండెను. అతడు భాగ్యవంతుడు. కీషు కుమారుడు సౌలు పడుచువాడు, చక్కనివాడు. ఇశ్రాయేలీలలో అతని కంటే అందమైన వాడు లేడు. ఇతరులు అతని భుజముల వరకైనను రారు. ఒక దినము కీషు గాడిదలు తప్పిపోయెను. కనుక అతడు కుమారుని పిలిచి, నాయనా, సేవకుని వెంటబెట్టుకొని పోయి గాడిదలను వెదకిరమ్ము అని చెప్పెను. వారు పయనమైపోయి ఎఫ్రాయిము కొండల సీమలు దాటిరి. షలీషా పొలములు గాలించిరి, కాని గాడిదలు కనిపించలేదు. షలీము, బెన్యామీను పొలిమేరలు దాటినను వాని జాడ తెలియరాలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.